హలో హలో బాస్, హలో హలో బాస్, ఇక్కడ వినాయకుడు కూడా ఏదో ఉంది. హలో హలో హలో, చీ దీనమ్మ, అసలు ఫోన్ చాటింగ్ ఎక్కువ పిలిచి. హలో మాస్టర్, హలో హలో మాస్టర్, ఒకసారి ఇది ఫోన్ తీసుకుంటే బాగుంటుందా? ఆశగా పడుగుతాడు. అని అమ్మ, వీడికి మనుషుల కంటే ఫోన్ ఎక్కువ అయిపోయిందిరా. వీడికి ఎలా కాదు కానీ ఒకసారి చాకు తీసుకొస్తే ఎలా ఉంటుందో చూద్దాం. పలుకుతాడా లేదో చూద్దాం. అరే దయచేసి గుడి ఎక్కడ ఉందో చెప్పరా, గణేష్ గారిని కలవాలి. అరే రే చెప్పరా బాబు, నీకు దండం పెడతా ప్లీజ్ రా. రే చీ దీనా అమ్మ, వీడు దీనికి కూడా భయపట్ల. చీ ఎక్కడోడరా బాబు, టైం అయిపోతుంది, గణేష్ గారిని కలవాలి. ఎలా రా బాబు, వీడేమో చెప్పట్లే. చీ గుళ్ళలో ఉన్నావు ఇక్కడ, ఇంతవరకు ఇంకా సంబంధం చూడలేదు. అనవసరంగా అన్నప్పుడు ఆ ఫోన్ పిచ్చని అడిగారు. వచ్చి అమ్మా ఎక్కడి నుంచి వచ్చాడు రా బాబు వీడు, వచ్చి ఫోన్ పిచ్చాడు. సరే లోపలగా గణేష్ గ్రౌండ్లో చూద్దాం. అసలు వీడి బాధ ఏంటి? దానికి ఇక్కడ గుడి పెట్టుకున్నాం, అనవసరంగా ఆయన కలిపాం. వాడేం చేస్తున్నాడు? ప్లీజ్ తక్కువ ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రవీణ్ అండ్ దిస్ ఈజ్ కిరణ్. మేము ఇది ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ రోజుల్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఫోన్ పిచ్చోళ్ళని. బాగా రెగ్యులర్గా చెప్పాలంటే కమర్షియల్గా ఆన్లైన్ పిచ్చోళ్ళని. ఈ రోజుల్లో ఏంటంటే పక్కన కుక్క చచ్చిపోయినా పట్టించుకోరు, కానీ ఆన్లైన్లో మాత్రం ఐలో పప్పీస్ అని పెడతారు. అండ్ మమ్మీని చూడరు కానీ ఆన్లైన్లో వచ్చేసి ఐలో మమ్మీ, మదర్స్ డే, ఫాదర్స్ డే అని మాత్రం పెడుతూ ఉంటారు. మేము ఇది ఎందుకు చేసాం అంటే వాళ్ళకి సెటైర్గా చేసాం. అండ్ వీ డిడ్ దిస్ ఫర్ అండ్ వీ డిడ్ దిస్ బై విజయ్ గణేష్ గారు, 3 స్తంభాల సెంటర్ విజయ్ గణేష్ గారు.